నెల్లూరు జిల్లా కావలిలో మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సీరియస్ అయ్యారు. వైకుంఠపురం గిరిజన కాలనీకి గత కొన్ని రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దాంతో గిరిజనులు నేరుగా ఎమ్మెల్యేకి ఫోన్ చేసి సమస్యను తెలిపారు. ఆయన హుటాహుటిన అక్కడికి వెళ్లి అధికారులను పిలిపించి చివాట్లు పెట్టారు. మీ జీతాల డబ్బులు, ఇంట్లో డబ్బులు ఏమైనా తెచ్చి పెడుతున్నారా? మున్సిపల్ నిధులు వెచ్చించే నీటి సరఫరా చేయడానికి ఇబ్బంది ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తాగునీరు సరఫరా చేయాలని అధికారుల్ని ఆదేశించారు. మున్సిపాలిటీ డబ్బులే కదా, మున్సిపాలిటీ డబ్బులే కదా. మీరు ఊరు వెళ్ళకాలని మనందరం ఉదయాన్నే స్నానం చేసి పెట్రోల్ కొట్టుకొని మంచి వేసుకో. వాళ్ళు మనుషులు కదా, రెస్పాన్సిబుల్ లేదు మీ అందరికి. పిల్లలకి చెరువులలో నీళ్లు పోసి దురద సార్ ఒళ్ళంతా. ఏంటి వాళ్ళు మనుషులు కదా. 10 రోజులు నీళ్ళు లేక పిల్లకాయలకి 10 సార్లు రివ్యూ చేస్తున్నా, 10 సార్లు రివ్యూ చేస్తున్నా. ఏంటి ఈ వైకుంఠపురం నీకు కక్ష? ట్యాంకర్లు పెట్టకుండానే మీరు అంత పొదుపు చేసి పర్ఫెక్ట్ గా మీరు నడుపుతున్నారు. ఇప్పుడు ఏమి పిల్లలు పెట్టకుండానే పర్ఫెక్ట్ గా మీరు మున్సిపాలిటీని పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్నారా? ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళకి నీళ్లు రాగదు. ఆల్టర్నేటివ్ పైపులు పగలంగానే ఆడంటే ధనవంతులంతా నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫోన్ మీద ఫోన్లు, వాయింపులు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇమ్మీడియట్లీ పైపులు పగలంగానే పంపించారు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళకి ఇచ్చేది ఇస్తూ కాలండి ఆల్టర్నేటివ్ చేసుకోవాలా? ఎందుకు చేయలేదు? ప్రైవేట్ ట్యాంకర్లు లేవా మన మున్సిపాలిటీలో? ఏమి చేయరా? ట్యాంకర్లు పెట్టకుండానే మీరు అంత పొదుపు చేసి పర్ఫెక్ట్ గా మీరు నడుపుతున్నారు. ఇప్పుడు ఏమి పిల్లలు పెట్టకుండానే పర్ఫెక్ట్ గా మీరు మున్సిపాలిటీని పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్నారా? ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళకి నీళ్లు రాగదు. ఆల్టర్నేటివ్ పైపులు పగలంగానే ఆడంటే ధనవంతులంతా నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫోన్ మీద ఫోన్లు, వాయింపులు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇమ్మీడియట్లీ పైపులు పగలంగానే పంపించారు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళకి ఇచ్చేది ఇస్తూ కాలండి ఆల్టర్నేటివ్